జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు లేడీస్ కి 50 years పైబడిన తర్వాత అంటే రొమాన్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గడం వల్లే మొగుళ్ళు వేరే వాళ్ళని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఒక కారణంగా కనిపిస్తుంది. అంటే ఎందుకు హస్బెండ్స్ అసలు వేరే వాళ్ళ వైపు మరలుతున్నారు అంటే ఇదొక ప్రధాన కారణం అంటున్నారు. ఇంకా చాలానే ఉండొచ్చు. అంటే ఇది ఒక మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మీరు? అట్లా లేకపోయినా వెళ్తున్నారుగా, అట్లా లేకపోయినా వెళ్తున్నారు, వెళ్ళని వాళ్ళు ఉన్నారు. మరి మీరు చెప్పారు 50 క్రాస్ అయిన లేడీస్ కూడా వేరే విధంగా వెళ్తున్నారుగా. ఏది కూడా స్పెసిఫిక్ గా ఇదే అని ఏం చెప్పడానికి ఏం లేదు. ఎవరి అవకాశాన్ని బట్టి, ఎవరి అవసరాన్ని బట్టి, ఎవరి ప్రాబ్లం బట్టి వాళ్ళు జంప్, అంటే వాళ్ళకి కావాల్సిన విషయం వైపు. అయితే మీరు అడిగారు కదా ఈ క్వశ్చన్, వీళ్ళు ఎక్కువ ఎలా ఉంటాయంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో కానీ, ఎక్కువ పూజలని అదని ఇదని తిరిగే వాళ్ళల్లో కానీ ఇంట్రెస్ట్లు తక్కువ ఉంటాయి. ఇప్పుడు 50 yearsకే అన్నీ తగ్గిపోవాలి, ఆగిపోవాలి అనేది ఎక్కడా లేదు. అది వాళ్ళ బాడీ కండిషన్ బట్టి, హార్మోనల్ అక్కడ వాళ్ళ బ్యాలెన్స్ని బట్టి ఉంటుంది. అయితే ఒక ముద్ర వేసి వదిలిపెడతారనమాట. అదేంటంటే ఒక వంక. ఇప్పుడు 50 years దాటిన ఒక స్త్రీకి, ఆ మగవాళ్ళకి కూడా పక్కన పెడదాం, వీళ్ళకి ఫ్యామిలీలు ఎన్ని బర్డెన్స్ ఉంటాయి. ఇద్దరికి కలిపి ఉన్న బర్డెన్సే ఇవి. కానీ మగవాళ్ళు కొంచెం డిటాచ్డ్గా ఉంటుంటారు. ఆడవాళ్ళు ఏంటి, అన్ని పట్టించుకుని వాళ్ళే చేసుకోవడం, ప్రతి ఒక్కటి ఇన్ఫ్లుయెన్స్ ఆవిడ మీద పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఇది. ఇప్పుడు అల్లుడే రావచ్చు, కొత్తగా కోడలే రావచ్చు, ఇంట్లో మనవాళ్ళు ఉండొచ్చు, చుట్టాలు వచ్చే వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళు ఇవన్నీ చూసుకోవడంతో ఆవిడ ఇంట్లో పని కానీ, ఇంట్లో పని అమ్మాయి వస్తే పని మనిషి విషయం కానీ, ఇంకా ఏదైనా సరే A to Z అనేది ఆడవాళ్ళు చూసుకునే విషయాలు ఇవన్నీ కూడా. మరి భర్త ఏం చేస్తాడు, హాయిగా బట్టలు వేసుకుని ఒక కుర్చీలో కూర్చుంటాడు. వచ్చేవాళ్ళని వెళ్ళే వాళ్ళని పరామర్శిస్తూ నవ్వుతూ మంచి పేరు తెచ్చుకుంటూ పక్కన ఉంటాడు. ఏది జరిగినా వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్తగారు, వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తగారు అనే కదా అంటారు. వాళ్ళ మామగారు, వాళ్ళ నాన్నగారు అని ఎవరు అంటారు? విన్నారా ఎప్పుడన్నా? లేదు, నేనైతే వినలా. అయితే అంటే ప్రతి ఒక్క చిన్నది, పిల్లలు కూడా అమ్మ అమ్మ అంటారు. లేదా ఆ కోడలైతే అత్తయ్య, లేకపోతే ఏదైనా జరిగిందనుకో మా అత్తయ్య గారు ఇలా అన్నారు, ఇలా వచ్చేస్తాయి కదా. ఇప్పుడు పండగకి వెళ్ళాము అని అంటే మా మామగారింటికి వెళ్ళామని ఎవరు అనరు, మా అత్తగారింటికి వెళ్ళామంటారు. పుట్టింటికి వెళ్ళామంటే మా అమ్మగారింటికి వెళ్ళామంటారు. అలా ఎక్కడ చూసుకున్నా కూడా ఒక లేడీని పాయింట్ చేసి ఆవిడ మీద మనం చెప్పుకుంటాం అనమాట. అంటే ఆ బర్డెన్స్ అనేవి అన్ని ఉంటాయి స్త్రీ మీద. ఇన్నున్నప్పుడు ఒకవేళ మీరు అన్న విషయానికి పర్టికులర్ డే అతనికి అవసరం అనిపించింది, ఆవిడ రాలేదు, ఒక రోజు తీసుకుందాం. ఇంట్లో ఇలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళుడో కూతురో కోడళ్ళో చుట్టాలో ఏదో అందరూ గ్యాదర్ అయిన రోజే ఉండొచ్చు. అప్పుడు ఆ రోజు ఆవిడ మైండ్ ఎలా ఉంటుంది, ఫుల్ టెన్షన్ తోటి వాళ్ళకి టైంకి అన్ని అమర్చడము, ఎవరికి ఏది కావాలో చూడడము కదా. ఇంట్లోనే కాదు బయట నుంచి కూడా తెప్పించాల్సిన అవసరం ఉంటుంది. కూరగాయలు కానీ, కిరాణా సరుకులు కానీ, ఏదైనా సరే, ఎక్స్ట్రా పాలు, ఎక్స్ట్రా పెరుగు. చూడండి, ప్రతిదీ ఆలోచిస్తే ప్రతి ఒక్క వస్తువుని ఇంటికి తెప్పించాల్సిన బాధ్యత ఆవిడకుంటుంది. కంప్యూటర్ లాగా మైండ్లో గుర్తుపెట్టుకుని ఆ లిస్ట్ అంతా చెప్తే కానీ వీళ్ళు వెళ్ళి తీసుకురారు. ఒక్కొక్క ఇంట్లో స్వయంగా ఆవిడే వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా చెప్తే సరిగ్గా తీసుకురారు. ఒకటి చెప్తే ఒకటి తీసుకురావటం, 2 తెమ్మంటే 10 తేవటం, 10 తెమ్మంటే 1 తేవటం, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అవసరం ఉన్న వస్తువు తీసుకురమ్మంటే అది మర్చిపోయి అవసరం లేనిది పట్టుకొస్తారు. ఏంటంటే నువ్వు అది అన్నావు కదా అంటే, నేను అది వద్దు అన్నాను, ఇది తీసుకురా అన్నాను అంటే, ఆ వద్దు అన్నది ఎంత బాగా గుర్తుంటుందో. కావాలన్నది తేరు. ఖచ్చితంగా ఇది ఎవరిళ్ళలో జరిగినా లేదో చూడండి, ఖచ్చితంగా జరుగుతాయి. మరి ఈ విసుగుదలని భరించడం ఇష్టం లేక స్వయంగా ఆవిడ కూడా వెళ్ళి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఫిజికల్గా, మెంటల్గా ఎన్ని స్ట్రెస్లు, టెన్షన్లు, బాధలు ఉంటాయి శరీరానికి. అలా వెళ్ళి అన్ని ఆవిడ ఇంటా బయట అన్ని చూసుకుంటున్నప్పుడు ఈయన గారికి ఈ కోరికలు పుట్టినాయి అనుకోండి, మరి ఆవిడ ఎలా వస్తుంది? అది ఆలోచించాలి కదా. ఇప్పుడు నేను హాయి కూర్చున్నాను, ఆవిడ ఎంత కష్టపడుతుంది, ఆవిడ ఎంత టైడీగా ఉంటుంది కదా బాడీ. అలాంటప్పుడు ఆవిడ ఎలా ఇంట్రెస్ట్ చూపించగలుగుతుంది అనేది ఆలోచించాలి. ఆలోచించకుండా ఎలా 2-3 సార్లు జరిగింది అనుకోండి, నేను వేరే చూసుకుంటున్నాను అనడమే కాకుండా వెళ్ళి చూసుకోవటం కూడా జరిగింది అనుకోండి, అది ఎంత మాత్రం బాధ్యత లేని వ్యక్తి అని నేను చెప్తాను. ఎంత మాత్రం ప్రేమాభిమానాలు లేని వ్యక్తి భార్య మీద అని చెప్తాను.
మరి అవన్నీ ఉంటే అలా చేయడు కదా. తన ఇద్దరిది కలిపి ఆ ఇల్లు, ఇద్దరిది కలిపి ఆ వ్యవహారాలు అయినప్పుడు ఆవిడ ఒక్కటే అంత స్ట్రెస్ టెన్షన్ తీసుకుంటున్నప్పుడు నువ్వు మాత్రం ఈ పాయింట్ మీద కూర్చుంటున్నావే. ఒకవేళ అది పాసిబుల్ అయితే నువ్వు ఇంకా ఫ్రీ అవుతావుగా మెంటల్గా. అంటే నీకున్న టెన్షన్స్ ఏమన్నా ఉన్నా స్ట్రెస్లోనే నువ్వు ఫ్రీ అవుతావు. ఆవిడ అవలేకపోతుంది. ఆ అవకాశం లేదు ఆవిడకి. అప్పుడు నువ్వేం చేయాలి? అవకాశాన్ని కల్పించాలి. ఆ బాధని ఆ బాధ్యతని నువ్వు షేర్ చేసుకోవాలి. నువ్వు ఒకదానివే ప్రతిదానికి వెళ్ళొద్దు, ప్రతిదీ నువ్వు చేయొద్దు, నా మీద పెట్టు, ఇద్దరం కలిసి చేద్దాం అని ఒక బాధని బాధ్యతని అన్నిటిని పంచుకున్నట్టయితే ఆవిడ మనసు చాలా తేలిక పడుతుంది. అప్పుడు ఆయన కోరుకున్నట్టు ఆవిడ కూడా ఆయనతో పాటు నడవచ్చు. అలా లేనప్పుడు ఇదిగో ఇలాగే ఉంటుంది మీరు అడిగినట్టు. కొన్నాళ్ళ తర్వాత భర్తలకి భార్యలు నచ్చటం లేదనేది కూడా ఒక టాక్ ఉంది. అవును, మరి ఎలా నచ్చుతారు? ఇప్పుడేమో సినిమాలు బాగుంటాయి, ఇంట్లోకి వచ్చి చూస్తే భార్యలు పాత బట్టలు వేసుకుని పనులు చేస్తూ మిక్సీలు వేసుకుంటూ, పని మనిషి రాకపోతే గిన్నెలు తోముకుంటూ, ఇల్లు ఊడ్చుకుంటూ, ఇంట్లో మనవరాళ్ళు ఉంటే చెత్త చేస్తారు, ఇల్లంతా అదంతా ఊడ్చుకోవడము. మరి ఈ రోజుల్లో కోడళ్ళకి డైరెక్ట్ పనులు కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. మరి ఆ కోడలకి పని చెప్పలేక, 4 రోజుల కోసం వచ్చిన కూతురికి పని చెప్పలేక ఆవిడే పని చేసుకుంటుంటే నువ్వు మాత్రం లుంగి కట్టుకుని అక్కడ కూర్చుంటావే. బాధ ఎవరికే ఉంది ఎక్కువ? నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలి? ఇదంతా కళ్ళతో చూడట్లేదా? నువ్వు చూస్తున్నప్పుడు ఆ బాధని, అంటే నిన్ను చీపురు పట్టుకుని ఊడమని నేను చెప్పట్లా, నువ్వు ఆ కోరికను వ్యక్తం చేయకుండా నువ్వు రా అని ప్రెషర్ పెట్టకుండా ఉంటే ఆవిడకి అదే 10,000. ఆవిడ ఆ పని భారం తగ్గిన తర్వాత నువ్వు రిలాక్సేషన్గా 4 మాటలు మాట్లాడి కాసేపు కూర్చోవా అని నువ్వు అనగలిగితే, అంటావా ఎప్పుడన్నా? అనవు. పిల్లలతో ఎప్పుడు చూసినా పిల్లలతో ఏమంటారు, ఒక వర్డ్ అంటారు, ఈదుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా జిడ్డు మొహం వేసుకుని. అంటే నీకు అన్ని బాధ్యతలు, అంతమంది మెంబర్స్ ఇంట్లో ఉన్నప్పుడు జిడ్డు మొహం వేసుకుని ఉండకుండా ఎలా తయారవుతారు? నువ్వేమో టీవీలు చూడటమో, సినిమాలు చూడటమో, లేకపోతే కావాల్సింది చూసుకుంటుంటావు నువ్వు. అవి చూసి రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టాలనిపిస్తుందంట. అలా నువ్వు అవన్నీ చూస్తే భార్య నీకు అలా కనిపిస్తుంది. గడిచిన జీవితం అంతా కూడా ఆవిడ ఎలా గడిపింది, ఎన్ని పని పాటలతోటి ఇంకా అలసిపోతుంది ఇంకా కూడా ఇప్పుడు కూడా. అలాంటప్పుడు నీ బాధ్యత ఏంటి, నీ రోల్ ఏంటి? అది మర్చిపోయి నువ్వు ఇది ఎలా అంటావు? ఇది నీకు అది ఒకవేళ పాసిబుల్ చేసుకోవాలనుకుంటే ఆవిడని సరిగ్గా నీ మార్గంలోకి తెచ్చుకో, ప్రేమించు, ఆవిడకి సేద తీర్చు, ఒక ప్రైవసీ కల్పించు. చూడండి, ముందుగానే వెళ్ళి హాయిగా నిద్రపోతారు వాళ్ళు. వీళ్ళు ఏ పనిలో చూసుకుని అర్ధరాత్రి 11-12 గంటలకు చేసుకొని కదా, ఆ టైంకి 12 గంటలకో 11 గంటలకో వస్తారనుకోండి, అతనికి ఒక నిద్ర అయిపోతుంది. నిద్ర అయిపోయినప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఈ పని మొదలు పెడదాం అనుకుంటారు, సహజంగా అనుకుంటారు. కానీ ఈవిడ కండిషన్ ఏంటి, టైర్డ్ అయిపోయి అప్పటికి పొద్దున్న నుంచి కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. ఇంకా ఎప్పుడు పడదామా, ఇంకా పడటమే మంచం మీద, ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ మనసు శరీరం ఏ కండిషన్లో ఉంటుందనే ఆలోచన భర్త నా మనిషి అనే ఆలోచనతో ఆలోచించినట్టయితే ఇలా వేరే వాళ్ళతో వెళ్ళిపోదాము, లేకపోతే భార్యతో దెబ్బలాడదామని అనుకోడు. ఎప్పుడు వీలు అవుతుందా అది వీలు చేసుకుందాము అని ఆలోచించాలి. అంటే మేడం, వివాహ సమయంలో చేసినటువంటి ఏవైతే ప్రమాణాలు ఉంటాయో వాటికి కట్టుబడే ఉండాలి అంటారు. కట్టుబడకపోతే ఇలాంటివన్నీ వస్తాయి కదా సమస్య కదా. అంటే మీరు అన్నట్టుగా ఉదయం నుంచి అన్ని పనులు చేసుకుంటూ అంత అలసిపోయి ఉంటే వీళ్ళకి ఆ టైంకి ఆ పని చేయకపోతే ఇంకా వీళ్ళు వేరే మార్గం చూసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మన పాయింట్. అవును, ఎక్కడా కూడా ఆ మంత్రాలు అసలు పెళ్లి పీటల మీద ఆ మంత్రాలే వినపడవు అసలు వాళ్ళకి. ఆ మంత్రాలు ఒకవేళ వినపడినా వాటి అర్థాలే తెలియవు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడన్నా కొంతమంది అబ్బాయిలు అడిగి తెలుసుకుంటున్నారు ఆ మంత్రాలని, కానీ తర్వాత వాళ్ళు కూడా పాటించట్లేదు. ఎందుకంటే ఈ పురోహితులు కూడా ఇంకా అనవసరం అని చెప్పి ఏదో ఫ్లోలో చదివేసి వెళ్ళిపోతున్నారు. తొందరగా చేసేయాలి అనిపించేవారు ఇదివరకు, అను అని చెప్పి ధర్మేచ అర్ధేచ అని అనిపించేవారు. ఇప్పుడు అనిపించడం కాదు, వాళ్ళకి వినిపించడం కూడా వినిపించినంత ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. నేను చూస్తున్నాను, రేపు కూడా ఒక పెళ్లి ఉంది, అక్కడ అబ్జర్వ్ చేస్తాను. ఓకే, కాబట్టి అసలు ఆ మంత్రాలు అనేవి ఉంటాయని, వాటికి అర్థాలు ఇలా ఉంటాయని, వాటిని ఇలా ఫాలో అవ్వాలనే విషయం కూడా ఎవరికి చాలా మందికి తెలియదు. పూర్వీకులకు తెలిసేమో కానీ తెలుసు కాబట్టి కాస్త కోస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎవరికి ఇప్పుడేంటి కొంత కింద పాత అంటే ఈ జనరేషన్కి ముందు జనరేషన్ వాళ్ళు కూడా తెలియదనే చెప్పాలి. తెలిస్తే మరి నడివేసి వచ్చినా కూడా 60-70 ఏళ్ళు వచ్చినా కూడా గొడవలు ఎందుకు అవుతున్నాయి? తెలియక జరుగుతున్నాయి. తెలుసుకుని కూడా ఇవన్నీ ట్రాష్ అంటారు. అప్పుడు అనుభవించాలి. థ్యాంక్ యూ.